ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 1వ తేదీ నుంచి అయితే ఈ వృశ్చిక రాశి వారికి 500 కోట్లకు అధిపతి అయితే కాబోతున్నారు. కాబట్టి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో అనేది చూడండి. అలాగే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహత్పతి కుజుడు. ఇక ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి స్వభావపరంగా నిజాయితీ కలవారు, ధైర్య సాహసాలు కలవారు, జీవితంలో ఎప్పుడు ఎదుగుదల కోసం కృషి చేసేవారు. గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వారికి ధార్మికత, విజ్ఞావంత, దైవగుణం, సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారి మనసు విశాలం, మాటలు బలంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు అహంకారంగా అనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా పెద్ద విషయాలపై దృష్టి పెట్టే స్వభావం అయితే ఉంటుంది. వీరి ప్రయాణాలను బాగా ఇష్టపడుతూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకునే తపన, విశ్వవిద్యాలయ స్థాయి వరకు చదువుకోవాలనే ఆకాంక్ష వీరిలో అయితే ఉంటుంది. ఒకే చోట ఉండడం కన్నా ఎన్నో చోట్ల తిరగడం, అన్వేషించడం వీరికి బాగా నచ్చుతుంది. వీరి చిన్నతనంలోనే ఓ పెద్ద దృష్టికోణాన్ని ఏర్పరచుకుంటారు. గురువుల పెద్దల మాటలు వినడం, తపస్సు చేయడం, అలాగే వృశ్చిక రాశి వారు దైవారాధన చేయటం వీరి జీవితంలో సహజంగా అయితే ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారు నెమ్మదిగా ఎదుగుతారు, కానీ స్థిరంగా ఎదుగుతారు. చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా అయితే ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కానీ కొన్ని సందర్భంలో విసుగు కూడా వేస్తుంది. అయితే గమ్యం వారికి స్పష్టంగా ఉండటం వల్ల మళ్ళీ పట్టుదలతో ముందుకు సాగుతారు. జ్ఞానపీఠ పురస్కారాలు, గురుతత్వపు స్థానం పొందగలరు. వీలున్న వీరు యొక్క వృశ్చిక రాశి వారి కుటుంబానికి, సమాజానికి ప్రాధాన్యత అయితే ఇస్తారు. స్నేహితులతో చాలా నిస్సహంగా ఉంటారు. సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఈ రాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు. కానీ స్వేచ్ఛని కోల్పోవడం వీరికి ఇష్టం ఉండదు. వీరి హృదయం నిజంగా మంచిదే, కానీ కొన్నిసార్లు మితిమీరిన అహం చూపించే అవకాశం అయితే ఉంటుంది. వీరు చేసిన తప్పులు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తారు, కానీ సారాంశంగా పశ్చాత్తాపం ఉంటే ఒప్పుకుంటారు. అలాగే వీరి దృష్టిలో జీవితం ధనం కన్నా ధర్మం ముఖ్యం. అయితే వీరు ధనం సంపాదనపై కూడా వీరు దృష్టి పెట్టే సందర్భాలు కూడా ఉంటాయి. వ్యాపారంలో విజయం సాధించవచ్చు, కానీ దానికి అనుగుణంగా శ్రమ, నమ్మకం కావాలి. ఉద్యోగం కంటే మేనేజ్మెంటు, నాయకత్వ రంగంలో ఉపాయకత్వం, ఫిలాసఫీ, ప్రతీకార రచన వంటి రంగంలో ఎదిగే అవకాశాలైతే ఈ రాశి వారికి అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి వీరి జీవితాన్ని బాగా విశ్లేషించి చూస్తారు. ప్రతి దానికి ఓ అర్థం వెతకడం వీరి లక్షణం. ఇల్లు పెద్దగా ఉండకపోయినా ఆత్మవిశ్వాసం పెద్దదిగా, వీరి ఇతరుల ప్రగతిని కూడా చూసి ఆనందంగా ఉంటారు. భక్తి విషయంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా తపస్సు కలవారు. గురుగ్రహం ప్రభావం వల్ల పూజలు, యజ్ఞాలు, వ్రతాలు పాల్గొనే అవకాశాలు కూడా ఈ రాశివారు ఎక్కువగా అయితే చేస్తూ ఉంటారు. జీవితంలో దర్శకులకు వీరు
వీరైతే తల్లిదండ్రులకు గౌరవం ఇస్తారు. కుటుంబానికి రక్షణగా కూడా నిలుస్తారు. వీరి మాటల్లో నమ్మకం అయితే 100% అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా సందర్భంలో ఈ రాశివారు మౌనంగా ఉంటారు కానీ, అవసరమైతేనే ధైర్యంగా మాట్లాడతారు. వివాహ జీవితంలో కాస్త ఒత్తిడిగా ఉన్న ప్రేమాభిమానాలతో కొనసాగించడం వీరి ప్రత్యేకత. అలాగే ఈ రాశి వారికి అయితే ఇలాంటివి అయితే పరిష్కరించుకోగలుగుతారు. సంతానపై మమకారం ఎక్కువగా, పెద్దలు అభిష్టాలు గౌరవించేవారు. ఈ రాశివారు మానసికంగా చాలా బలమైన వారు. కష్టాలను తట్టుకొని శక్తి వీరిలో పుష్కలంగా అయితే కనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మితిమీరిన స్వేచ్ఛ వల్ల వీరు చేస్తున్న విషయాలు తెలిసినా పట్టించుకోకుండా అయితే ముందుకైతే వెళ్తూ ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశివారు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితం అద్భుతంగా మారబోతుంది. అంతేకాదు వీరు జీవితంలో ఎప్పటి చూడని సంపద కూడా చూస్తూ ఉంటారు. ఎందుకలా అవుతుందంటే గనక, ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎన్నో విషయాలను వినే ఉంటాం. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు, జీవితం మారిపోయింది అని ఇటువంటి కొన్ని వార్తలు వింటూ ఉంటాం. అది ఎలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకు గ్రహాల, రాశుల, నక్షత్రాలు అన్నీ కూడా అనుకూలించడంతో పాటు కాస్త దైవ అనుగ్రహం కూడా తోడవుతుంది. అంటే ఈ యొక్క వృశ్చిక రాశిపై ప్రత్యేకమైన భగవంతుడి అనుగ్రహం అయితే ఉంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఆ రాశి వారు లక్ష్మీ కటాక్షం అయితే పొందుతారనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ విధంగా లక్ష్మీదేవి కటాక్షంతో అయితే రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే వృశ్చిక రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవుతారంటే మాత్రం గ్రహాలు అనుకూలించినప్పటికీ మీకు కొద్దిగా కర్మ ఫలితం అనేది ఉంటుంది కదా. మీరు మంచి కర్మాలు చేస్తే ఖచ్చితంగా మీకు దైవ అనుగ్రహంతో పాటు మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ప్రకృతి మీకు ఎప్పుడు కూడా అనుకూలతను ప్రసాదిస్తుంది. ఇక మీ కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. కనుక ఎప్పుడు కూడా మంచి ఆలోచించాలి, ఎదుటి వారికి మంచి చేయాలి అనే విషయాన్ని మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెబుతూ ఉంటారు. దీనినే కర్మ ఫలితం అంటారు. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అయితే కొంతమందిని చూసుకున్నట్లయితే గనక మీరు చేసే దాన ధర్మాలు, మంచి పనుల వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు మార్చుకోవచ్చు. అది ఎలాగంటే మీ పాప కర్మాల యొక్క దుష్ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటినైతే తొలగించుకోవచ్చు. అందుకోసం మీరు దాన ధర్మాలు చేయటం, మూగజీవులకు తాగటానికి నీరు కానీ, ఏమైనా తినటానికి ఆహారాన్ని తరచుగా ఏర్పాటు చేస్తూ ఉండాలి. అలాగే లేని వారికి ఏమి అవసరమో అదే ఇవ్వాలి. కాబట్టి అన్నదానం చెయ్యాలి. ఇలా చేయటం వల్ల మీ యొక్క పాప కర్మాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారు జూలై 1వ తేదీ నుంచి అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఇక ఈ రోజున అయితే వీరికి గ్రహాలు అనుకూలించడం గోచారిస్తున్నాయి. ఇక ఈ రోజు నుంచి వీరైతే కోటీశ్వరులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో గ్రహాలు అనుకూలించడం వల్ల గోచార గ్రహ స్థితిని అనుసరించి జీవితం అనేది పూర్తిగా వీరిది చేంజ్ కావడం అనేది జరగబోతుంది. ఇక వృశ్చిక రాశి వారు ఇక కటిక దరిద్రాన్ని అనుభవించినటువంటి వారైనా ఎవరైనా కానీ ఇక ఇప్పటి నుండి వీరికి రాజయోగం అనేది అదృష్టవంతులుగా మారే అవకాశాలు అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. గ్రహ దోషాలు, పాపాలు, శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఇంతటి అదృష్టం పట్టడానికి కారణం ఏంటంటే గనక ప్రతిరోజు కూడా మనకే కలిగేటువంటి ఫలితాలను గ్రహాలు అనుసరించట ఉంటాయి. మనం నమ్ముతాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలించడం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారి ఫలితాలైతే అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. ఇటువంటి గ్రహస్థితి వల్ల కొన్ని రాశులు అనుకూలమైన ఫలితాలైతే పొంది మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలు, అలాగే కొన్ని రాశుల వారు మిశ్రమ ఫలితాలు పొందేందుకు అవకాశాలైతే ఉంటాయి. అయితే గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గ్రహస్థితిని మార్చుకుంటూ ఉండటం వల్ల ప్రతి ఫలితం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వీటి ప్రభావం వలన ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే గ్రహస్థితి అనుకూలిస్తుందో అప్పుడే మన యొక్క రాశి వారు మట్టిని పట్టినా కూడా బంగారం అవుతుంది. అటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి అయితే రాబోతుంది. క్షణం క్షణం వారి జీవితం అనేది అద్భుతంగా చేంజ్ కాబోతుంది. ఇక వీరి జీవితంలో ఎప్పుడు చూడని సంపద కూడా చూస్తూ ఉంటారు.
కనుక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికైతే జూలై 1వ తేదీ నుంచి అయితే వీరికి అదృష్టం పూర్తిగా మారబోతుంది. ఇక వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా లభించబోతుంది. కాబట్టి ఇటు దైవ అనుగ్రహం, అలాగే వీరు చేసే మంచి పనుల వల్ల, అలాగే వీరికి గ్రహస్థితులు మారడం వల్ల అయితే వీరికి అనుకూలమైన పరిస్థితులైతే ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు 500 కోట్లకు అధిపతి కాబోతున్నారు. అంటే మీ యొక్క ఏదైతే మీరు పెట్టుబడులు పెట్టాలనుకున్నారో, ఎక్కడి నుంచైతే మంచి లాభాలు ఆశించారో, అలాంటి దగ్గర నుంచైతే మీకు మంచి ఫలితాలు, లాభాలైతే రావడం అనేది జరుగుతుంది. అలా జరగటం వల్ల మీరు ఖచ్చితంగా 500 కోట్లకైతే అధిపతి కాబోతున్నారు ఈ వృశ్చిక రాశి వారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి జూలై 1వ తేదీ నుంచి జరగబోయేది ఇదే.